ఐపీఎల్ 2026కు సర్వం సిద్ధమైంది. తొలి పోరులో డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ తలపడనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఆరంభ మ్యాచ్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్కు సిద్ధమైంది. ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో ఆరెంజ్ ఆర్మీ అమీ తుమీ తేల్చుకోనుంది. కమిన్స్ గైర్హాజరులో ఇషాన్ కిషాన్ జట్టును నడిపించనున్నాడు. ఇప్పటికే సన్నాహకాలను పూర్తి చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇక గతేడాది తొలి టైటిల్ కైవసం చేసుకున్న ఆర్సీబీ ఈ సీజన్లో కూడా రెట్టింపు ఉత్సాహంతో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఇరు జట్ల బలాబలాలు పరంగా చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ కు బ్యాటింగే ప్రధాన బలం. ఓపెనింగ్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మిడిల్ ఆర్డర్ లో హెన్రిచ్ క్లాసన్, ఇషాన్ కిషాన్, లివింగ్స్టన్ వంటి భయంకరమైన బ్యాటర్స్ ఉన్నారు. బెంగళూరు జట్లో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, జాకబ్ బెథెల్, జితేష్ శర్మ, షెపర్డ్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. బ్యాటింగ్ విభాగంలో ఇరు జట్లు బలంగా ఉన్నాయి. చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలిస్తుండడంతో సిక్సర్ల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో రెండు జట్లు బలహీనంగానే ఉన్నాయి. గత సీజన్ విజయంలో కీలక పాత్ర పోషించిన జోస్ హ్యాజల్వుడ్ గాయం కారణంగా తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉండడం లేదు. దీంతో భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా, యువ పేసర్ మంగేష్ యాదవ్లపైనే బెంగళూరు భారం వేసింది. మరోవైపు హైదరాబాద్ జట్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడం పెద్ద ఎదురుదెబ్బ. హైదరాబాద్ బౌలింగ్ విభాగం కూడా కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటి వరకు 25 సార్లు తలపడ్డాయి. హైదరాబాద్ 13 సార్లు విజయం సాధించగా బెంగళూరు 11 మ్యాచ్ల్లో గెలుపొందింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా పోయింది. హైదరాబాద్ పై విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. అలాగే ఆర్సీబీపై ట్రావిస్ హెడ్ కు మంచి రికార్డు ఉంది. దీంతో ఈ మ్యాచ్లో ఎవరు పై చేయి సాధిస్తారో అన్నది ఉత్కంఠంగా మారింది.